హిందువుల సొమ్ముతో శరీరాన్ని పెంచిన ప్రకాష్ రాజ్ హిందూ దేవీ దేవతలపై వ్యాఖ్యలు చేశాడని ఛత్రపతి శివాజీ సేన కాకు మురళీరెడ్డి అన్నారు. ప్రకాష్ రాజు వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు వీఆర్సీ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాకు మురళీరెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తే సహించేదే లేదని అన్నారు. దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలంటే హిందూ ధర్మమే మార్గమన్నారు. ప్రకాష్ ఆంటోనీరాయ్ క్రైస్తవుడిగా పుట్టి హిందుత్వంపై విషం కక్కుతూ నాస్తికుడిగా చలామణిగా బతుకుతూ ఉన్నాడన్నారు. ప్రకాష్ రాజు మాత్రమే కాదు, ఎవరైనా హిందుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఛత్రపతి శివాజీ సేన కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ప్రకాష్ రాజు శవయాత్ర నిర్వహించారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని, ఒక రకంగా చెప్పాలంటే హిందువుల గాయపడినటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో హిందూ దేవీ దేవతలపైన హేళన చేయడం, హిందూ దేవీ దేవతలపైన వ్యంగ్యంగా మాట్లాడటం, ఆలయాల పవిత్రత పైన వ్యంగ్యంగా మాట్లాడటం ఎక్కువైపోతూ ఉంది. అయితే ఈరోజు హిందువుల డబ్బుతో, హిందువులు చూసేటువంటి సినిమాలతో పెరిగినటువంటి శరీరాన్ని, నోటిని పెంచుకున్నటువంటి ఒక ఆంబోతు, ఒక చీడ పురుగు, సమాజంలో ఒక ద్రోహిగా, సమాజ వ్యతిరేక శక్తిగా ఉన్నటువంటి పకోడి ప్రకాష్ రాజ్ ఈరోజు శ్రీరామచంద్రుడి పైన, అదేవిధంగా లక్ష్మణస్వామి పైన, రామాయణం పైన, హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి మహాకావ్యమైనటువంటి రామాయణ గ్రంథం పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు ప్రకాష్ రాజ్ కాదు, ప్రకాష్ యాంటోనీ రాయ్ అనేటువంటి వ్యక్తి క్రైస్తవుడిగా పుట్టి, ఆయన తల్లి ఒక క్రైస్తవురాలు. పాపం ఇటీవలే వాళ్ళ తల్లిగారు మరణించారు. ఎందుకు మరణించారా అంటే, ప్రకాష్ రాజ్ క్రైస్తవంలో పుట్టి ధైర్యంగా క్రైస్తవుడు అని చెప్పుకోలేక దొంగతనంగా బతుకుతూ, ఒకవైపు హిందీ దేవతలపైన వ్యాఖ్యలు చేస్తూ, మరోవైపు హిందుత్వం పైన విషం కక్కుతూ, మరోవైపు నాస్తికుండని చెప్పుకుంటూ ఈ చేసేటువంటి దుర్మార్గాల్ని చూడలేక వాళ్ళ తల్లిగారు పాపం ప్రకాష్ రాజు వల్లే మానసిక క్షోభతో చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు తల్లి చచ్చిపోయిన 3-4 రోజులకే ఈయన దేశం మీద పడి ద్వేషాన్ని వెళ్ళగొట్టడానికి భయపడాడు. ఎందుకంటే ఇతను ఒక పిచ్చి పట్టినటువంటి పిచ్చి కుక్క, గజ్జి పట్టినటువంటి ఒక గజ్జి కుక్క, సమాజంలో హేయమైనటువంటి బతుకుతూ హిందువుల పైన పడి బతుకుతూ సినిమాలు కావాలా, సినిమాల్లో బొట్లు పెట్టుకోవాలా, సినిమాలో జై శ్రీరామ్ అనాలా, హిందువులు వేసే భిక్షతో వీడు బతుకు. కానీ హిందూ దేవీ దేవతల పైన మాట్లాడతారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, రామాయణాన్ని వక్రీకరిస్తారు. అరే ప్రకాష్ రాజ్, నీ జీవితంలో నీ బతుకు ఎప్పుడైనా కనీసం ఒక్కసారైనా రామాయణ గ్రంథాన్ని చదివావా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు కనీసం రామాయణం ఎలా ఉంటుందో ముఖ చిత్రమైనా చూసావా రామాయణ గ్రంథాన్ని? కేవలం మనసులో ఒక విషయాన్ని పెట్టుకొని మిషనరీల కుట్రతో వెనకాల డబ్బులు ఇస్తూ ఉంటే మీడియా ముందుకు వచ్చి మీటింగులు పెట్టించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, కేవలం ప్రకాష్ రాజ్ లాంటి నీచకమైన కుత్తేలగాళ్ళకి మాత్రమే కాదు, ఎవరైనా సరే హిందూ దేవీ దేవతల పైన, హిందూ సంస్కృతి పైన, హిందూ ఆలయాల పైన మాట్లాడితే చూస్తూ ఊరికినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఛత్రపతి శివాజీ సేన పిలుపునిస్తూ ఉంది, ప్రకాష్ రాజ్ లాంటి చీడ పురుగులు, పిచ్చి కుక్కలు ఎక్కడ కనిపిస్తే అక్కడ దేవశుద్ధి చేయమని చెప్పి కూడా ఈరోజు ఛత్రపతి శివాజీ సేన పిలుపునిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడైతే హిందుత్వం అవమానించబడుతుందో, ఎక్కడైతే హిందూ ధర్మం అవహేళన చేయబడుతుందో అక్కడ అశాంతి నెలకొంటుంది, సమాజంలో సుస్థిరత దెబ్బతింటుంది, సామరస్యం దెబ్బతింటుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. హిందువులు ప్రపంచమంతా బాగుండాలని కోరుకున్నటువంటి ఏకైక ధర్మం సనాతన హిందూ ధర్మం. అటువంటి ధర్మాన్ని నాశనం చేయాలని చూసేటువంటి ఎవరికి కూడా పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తూ, ప్రకాష్ రాజ్ గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు నెల్లూరు నగరంలో శవయాత్ర చేసి తగలబెట్టాం. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నీ ఇంటి మీదకి వచ్చి నీ ఇంటిని తగలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ సేన తరపున తీవ్రంగా హెచ్చరిస్తూ, హిందువులారా మేలుకోండి,
ఎక్కడో జరిగింది అని కూర్చుంటే రేపు నీకే జరగచ్చు. ఈరోజు ఒకవైపు లవ్ జిహాదులు, హిందూ ఆడపిల్లల్ని ఈరోజు ఏ దుస్థితిలోకి తీసుకోబోతా ఉన్నారు. చదువుకున్న కార్పొరేట్ సంస్థల్లో సైతం ఆడబిడ్డలకు రక్షణ లేనటువంటి పరిస్థితి. గమనించండి, మేలుకోండి, గలాన్ని విప్పండి. హిందువుల ఐక్యతే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని నమ్మండి. హిందువుల ఐక్యత ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా శాంతినిస్తుంది అని చెప్పి నమ్మమని చెప్పి ఛత్రపతి శివాజీ సేన బలంగా విశ్వసిస్తూ ఉంది. కాబట్టి హిందువులారా ఏకం కండి, కులాలని రాజకీయాలను అన్నింటినీ పక్కన పెట్టి హిందువుల ఏకగలం వినిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రకాష్ రాజ్ లాంటి చెడ పురుగులు చాలా ఉన్నాయి, వాటన్నిటిని వేరేయడమే లక్ష్యంగా మేము భవిష్యత్తులో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీ. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.